ఎక్కడన్నా రోడ్డు వేస్తున్నప్పుడు మనం చూస్తుంటే హైవేల మీద వెళ్ళేటప్పుడు ఓ పక్కన రోడ్డు వేస్తుంటే ఆ రాళ్ళు ఇవి యువతల వెళ్ళడానికి ఉండేటువంటి సబ్వేలు ఉంటాయి. అంటే మనం పక్కన నడవడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవే వేస్తున్నప్పుడు ఆ పక్కన కొంచెం ఇంకో చిన్న రోడ్డు వేసి పెడతారు. ఆ రోడ్లో నుంచి పోతున్నప్పుడు ఇవన్నీ వచ్చి దాని కింద పడతా ఉంటాయి. ఇది మనకి మామూలు రోడ్ల మీద అనుకుంటాం. ఈ వీటిట్లలో మన టైర్ల కిందనే పడతాయి ఆ రాళ్ళు అవి. అదే అంతరిక్షంలో అయితే వచ్చి మన వాహనాలకు గుద్దుకుంటాయి. ఇప్పుడు అంతరిక్షంలో డెబ్రిస్తో ఏదో పెద్ద సమస్య అయిపోయింది. తాజాగా చూస్తే అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతుంది. అగ్రరాజ్యాలు మొదలుకొని చిన్న చితక దేశాల దాకా కొన్నేళ్ళుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ వస్తుంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణము నానాటికి పెరిగిపోతుంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతో పాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపరుస్తుంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలు ఎన్నో తెలుసా? ఏకంగా 2197. అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుత్నిక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య చాలా ఎక్కువట. ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి కాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పనిచేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24,000 పైచీలకే ఉంటాయట. ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద యాక్టివ్ ఉపగ్రహాలు వ్యర్థాలు కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద అంతరిక్ష వస్తువుల మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37,000 దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే లెక్కాపత్రం లేదు. మొత్తం మీద అంతరిక్షంలో ఇట్లాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8,000 టన్నులు దాటిపోయింది. ఇవి రేపు పొద్దున ఎట్లాంటి ప్రమాదం వస్తుందో అర్థం కాక తలబట్టుకుంటున్నారు సైంటిస్టులు.